హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కామెంట్లో చెప్పండి. కే ర్యాంప్ ఈ దీపావళికి బ్లాస్ట్ అవుతుందా అని థియేటర్స్కి వెళ్తే ఫుల్ ఆన్ ఎనర్జీతో వచ్చిన కిరణ్ అబ్బవరం పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? 70% ప్యూర్ మసాలా ఫన్, 30% బెస్ట్ మూమెంట్స్. కానీ ఇది రివ్యూ కాదు. కిరణ్ అబ్బవరం చూస్తే క్యూట్ లవర్ బాయ్ వైబ్. వన్ షార్ట్ ఫిలిం శ్రీకారం. ఈ షార్ట్ ఫిలింతో స్టార్ట్ అయిన ఆయన జర్నీ ఫ్రమ్ కోడింగ్ బగ్స్ టు కెమెరా హగ్స్ వరకు వాటి గ్లో అప్ అన్నట్టు ఉంటాడు. ఎస్ఆర్ కళ్యాణ మండపం సమ్మతమే, హిట్స్ ఆర్ ఫ్లాప్, ఆడియన్స్ ట్రస్ట్ ఈజ్ మై గోల్ అని వచ్చి ప్యూర్ సెల్ఫ్ అవేర్ హీరో ఎనర్జీ. జాబ్ వదిలి డ్రీమ్ ఫాలో చేసి మూవీ హీరోగా గెలిచాడు. ఇక మూవీ రివ్యూకి వస్తే, షూటింగ్ టైంలో లైట్స్ ఆర్పకుండా జస్ట్ 47 డేస్లోనే మూవీ తీశారట. మూవీ ట్రైలర్ చూసి లాఫ్స్ అండ్ ఎనర్జీ అనుకున్న, బట్ ఆ హాస్పిటల్ ఎపిసోడ్ ప్యూర్ కామెడీ గోల్డ్ మైన్ లా ఉంది. గాట్ ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. బట్ చిల్, నాట్ వల్గర్. జస్ట్ 1 or 2 బోల్డ్ వర్డ్స్, అది క్యారెక్టర్ రియలిజం కోసం వాడారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఫ్రెండ్లీ ఓవరాల్. దీపావళి లక్ కోసం వచ్చిన మూవీ. పాజిటివ్ పాయింట్ చూస్తే కిరణ్ అబ్బవరం ఎనర్జీ 100% న్యాయం చేశారు. వెన్నెల కిషోర్ కామెడీ పీక్స్, ఫ్రెష్ రొమాన్స్. ఫస్ట్ హాఫ్ లో 2 సీన్లు బాగా వర్కౌట్ అవుతాయి, నాకు బాగా నచ్చాయి. ఓవరాల్ గా మూవీ కామన్ స్టోరీ. ఇక నెగిటివ్ పాయింట్స్కి వస్తే, స్ట్రైట్ డ్రాగ్ ఇన్ సెకండ్ హాఫ్, ప్రెడిక్టబుల్ క్లైమాక్స్. స్టోరీ అంతా ఎలా ఊహిస్తామో అలానే వెళుతూ ఉంటుంది. ఇలాంటి ఆ హైప్ మూమెంట్స్ అయితే మనకు కనబడవు. టోటల్ మూవీలో 2 సీన్స్ అయితే బాగా వర్కౌట్ అవుతాయి. అండ్ ఓవరాల్ రేటింగ్ చూస్తే 5 out of 3. యూత్ కి ర్యాంప్, ఫ్యామిలీస్ కి ఫన్ రైడ్. నాట్ లెవెల్ ఆఫ్ పుష్ప, బట్ కిరణ్స్ జెన్యూన్ స్క్రీన్ ప్రెజెన్స్ మేక్స్ ఇట్ వర్క్. బాగుంది. మరి మీరు చూసారా? మూవీ ఎలా ఉంది? కింద కామెంట్లో చెప్పండి.